చూసారా ఎన్ని రెసిపీస్ ఉన్నాయో ఇవాళ. అన్ని కమ్మ కమ్మగా ఉండే పప్పు. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. నెయ్యి లేదే పప్పు తినలేం మనం. కంపల్సరీ పప్పు తినాలంటే నెయ్యి వేసుకోవాలి. బచ్చల కూర పప్పు అండి, చాలా చాలా బాగా వచ్చింది. అబ్బా ఏం కలుపుతాలేండి, ఎంతైనా చేత్తో కలిపిందే కదా. సో ఇలా బచ్చల కూర పప్పు చేసేసుకోండి కమ్మగా. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను, చాలా చాలా బాగా వచ్చింది. ఇలా వడియాలు నంచుకొని తినండి, పిల్లలకు కూడా పెట్టండి. వాళ్ళు ఒక్కటి కాదు 2 సార్లు 3 సార్లు తినేస్తారు, కడుపు నిండిపోతుంది. హ్యాపీగా టీవీ చూసుకుంటూ నోరు మూసుకుని తినేస్తారు. అసలు ఇది ఇలా ఇలా అలా అని కూడా అనరు, అంత బాగుంది. మళ్ళీ కలిపి మమ్మీ అంటారు, అంత బాగుంటుందండి బచ్చల కూర పప్పు, చాలా హెల్దీ. మీ ఇంట్లో బచ్చల కూర మాత్రం పెంచుకుంటే మాత్రం విరివిగా వాడుతూ ఉండండి, ఫ్రీక్వెంట్ గా వాడండి, చాలా 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 మంచిది బచ్చలి. అలాగే మీల్ మేకర్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం లేదండి. మీల్ మేకర్ టమాటో కర్రీ అదిరిపోయిందండి, సూపర్ సూపర్ టేస్టీ. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇలాంటివన్నీ టేస్టీ రెసిపీస్ మీరు చేసి పెడితే అసలు ఇంకా టీవీ చూస్తూ చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని ఏడిపించరు అనమాట. హ్యాపీగా కడుపు నిండిపోతే ఇంకా వాళ్ళకి హ్యాపీగా చదువుకుంటుంటారు లేదా డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటారు, ఇంకా మళ్ళీ ఏడిపించరు అనమాట. సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ అన్ని మీరు చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా ఒడియాలు కూడా నంచుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. వెరీ వెరీ టేస్టీ రెసిపీస్, టమాటో మీల్ మేకర్ కర్రీ అండ్ బచ్చల కూర పప్పు, చాలా చాలా బాగుంటుంది. రెండు ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.